ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఇది పరిశుద్ధులలో కనిపించే లక్షణం. దేవునికి దగ్గరగా చేరేటటువంటి వారిలో కనిపించే అద్భుతమైన లక్షణం ఏమిటో తెలుసా? తగ్గింపు తత్వము, దీనత్వము, వినయము. గర్వము ఎంత కూడా మచ్చుకైనా కూడా వారిలో కనిపించదు. ఈరోజు నీలో గర్వం ఉందా? నీ చదువును బట్టి గర్వం ఉందా? నువ్వు సంపాదించే జీతాన్ని బట్టి గర్వం ఉందా? నీకున్నటువంటి అందాన్ని బట్టి గర్వం ఉందా? నీకున్నటువంటి పొడుగాటి జుట్టును బట్టి? నవ్వారంటే ఎంతో కొంత ఉందిగా. ఏమిటో కొంతమందికి వాళ్ళ రంగును బట్టి ఓ గర్వం, మూతి ముక్కు బాగోపోయినా. కొంతమందికి వాళ్ళ జుట్టును బట్టి గర్వం. ఆ ఊర్లో ఆ అమ్మాయి జుట్టు చాలా పొడుగాటి జుట్టు. ఆ జుట్టు చూసుకుని అబ్బో ఎంత వయారంగా నడుస్తుందో. ఆ వీధిలో ఆ ఊర్లో ఇంత పొడుగా, నాకున్నంత పొడుగాటి జుట్టు ఇంకెవ్వరికీ లేదు. ఇది గర్వం. ఒకరోజు అదే ఊరిలో ఒక బామ్మ ఉంది. ఆమెకున్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఆమె వయసు 80 సంవత్సరాలు వచ్చినా పళ్ళు ఊడిపోలా. ఆమెకి అది గర్వం. ఏమిటి? నాకు ఇప్పటికి కూడా పళ్ళు ఊడిపోలా, ఇప్పటికి కూడా పళ్ళు ఊడిపోలా. సరే, ఈ బామ్మ ఆ బామ్మ ఇద్దరు ఒకరోజు రోడ్లో కలుసుకున్నారు. ఏమేమ్మా రవణారా, నువ్వు ఏమేసి పెంచుతున్నావే నీ జుట్టును అని చెప్పి పాప ఆ పొడుగాటి జుట్టును నిమురుతా ఏమేసి పెంచుతున్నావే, అందరు నీ గురించే మాట్లాడుతున్నారే అని చెప్పి పిల్లలల్లా అంటా ఉంటే చేతికొచ్చింది. ఏమిటి చేతికొచ్చింది? క్షవరం. అది ఒరిజినల్ జుట్టు కాదు, క్షవరం. ఎవరో జుట్టు పెట్టుకొచ్చింది సిస్టరు. అది కాస్త చేతికి వచ్చేసరికి, ఏం మనవరాలా ఇది క్షవరమా అనేసరికి ఆ అమ్మాయి కాస్త గట్టిగా ఈ బామ్మ నోరు నొక్కేసింది. ఎప్పుడైతే నోరు నొక్కిందో ఆ పెట్టుడు పళ్ళు కట్టుడు పళ్ళు కాస్త చేతులకు వచ్చినాయి. ఏంటి బామ్మ, పెట్టుడు పళ్ళేనా? ఇదేమో కట్టుడు జుట్టు, ఇదేమో పెట్టిన పళ్ళు. ఏమిటో మనుషులకు అదొక గర్వం. ఎత్తును చూసి గర్వం, రంగును చూసి గర్వం, కారును బట్టి గర్వం, ఇంటిని బట్టి గర్వం, పనిచేసే కంపెనీని బట్టి గర్వం, కులాన్ని బట్టి గర్వం, చదువును బట్టి గర్వం. జాగ్రత్త. నీలో గర్వపు ఛాయలు ఉన్నట్లయితే, గర్వించే తత్వం నీలో ఉన్నట్లయితే, కొంతమంది కులాన్ని బట్టి ఏం గర్వంగా మాట్లాడతారు. నా దగ్గరకు వచ్చి కుల ప్రస్తావన తీసుకొస్తే నాకెందుకు ఎక్కడ లేని ఎనర్జీ కాదు, ఎలర్జీ. ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి కుల ప్రస్తావన తీసుకొస్తే నాకు ఎలర్జీ. ఎందుకని? అదొక గర్వం. పనికిమాలిన కులాలు, మనుషులను మనస్సులను విరిచేసేటటువంటి కుల వ్యవస్థ, పనికిమాలిన మనుషులు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ మనుషులకు మధ్య సమానత్వం లేకుండా చేసింది. మనుషులకు మధ్య ప్రేమ లేకుండా చేసింది. పనికి మాలిన మనుషులు తీసుకొచ్చినటువంటి పనికి మాలిన కుల వ్యవస్థను క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా అంగీకరించదు, హర్షించదు. యేసుక్రీస్తు సమానత్వాన్ని బోధించాడు, క్రియల్లో చూపించాడు. అతిశయించకండి, గర్వించకండి. ఒకవేళ నువ్వు గర్వించడానికి ఏదైనా కారణం ఉందంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి గర్వించు. నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, గర్వించు. నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, గర్వించు. నేను సేవిస్తున్న దేవుడు ఎటువంటి పాపినైనా పరిశుద్ధ పరచగలిగిన వాడు. అతిశయించువాడు దేవునిలో అతిశయించాలి, కానీ తనను బట్టి అతిశయించడానికి వీలు లేదు. నువ్వు దీవించబడాలని ఆశపడుతున్నావా? హెచ్చించబడాలని ఆశపడుతున్నావా? అయితే దానికి ఒకే ఒక ఆధారం తెలుసా? తగ్గింపు తత్వము. తనను తాను తగ్గించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. తనను తాను హెచ్చించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడట? అణిచిపడేస్తాడు. జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు అణిచివేయబడకుండా ఉండాలి అంటే, ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, నివసిస్తున్న చోట, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సొసైటీలో, సమాజంలో నువ్వు అణిచివేయబడకుండా ఉండాలి అంటే దేవుని ఎదుట తగ్గింపు తత్వాన్ని కనపరచు, దీనత్వాన్ని కనపరచు. అది నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. ఇది పరిశుద్ధులలో కనిపించే లక్షణము. 2, పరిపక్వత కలిగిన వారిలో
కనిపించే లక్షణము, పరిపక్వతలో కనిపించే లక్షణము. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి పరిపక్వత చెందుతున్నాడు అనుకోండి, ఆత్మీయంగా ఒక వ్యక్తి రోజు రోజుకు బలపడుతూ రోజు రోజుకు దేవునికి దగ్గరగా చేరుతున్నాడు అనుకోండి, అతనిలో కనిపించేటటువంటి లక్షణము సాత్వికత్వము. ఉదాహరణకు చదువుదామండి, 1 సమూయేలు గ్రంథము 18వ వచనము. అక్కడ జరిగినటువంటి సంఘటన మీకు అర్థం కావాలి. అదేమిటయ్యా అంటే, గొల్లియాతు ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా ప్రగల్భాలు పలుకుతూ, మీలో ఒక్కడు నా మీదకి రండి, గెలవండి, మా దేశమంతా దాసోహం అవుతుంది, లేదా మీరు ఓడిపోతే ఆ ఒక్క వ్యక్తి ఓడిపోతే మీ దేశం మాకు దాసోహం కావాలి. అప్పుడు సౌలుతో పాటు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్ళలేకపోయారు. దావీదు ముందుకొచ్చాడు, గొల్లియాతు మీదకు వెళ్ళాడు, గొల్లియాతును తెగ నరికేశాడు. అలా తెగ నరికేసినప్పుడు సౌలు ఒక మాట ఇచ్చాడు. ఏమిటో తెలుసా? తన కుమార్తెని ఇచ్చి ఎవరైతే గొల్లియాతును చంపుతారో అతనికి పెళ్లి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఇది దావీదు జీవితంలో తొలి రోజుల్లో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. అలా తన జీవితంలో జరిగిన తొలి సంఘటన ఏమిటో మనం చదువుతున్నాం. గొల్లియాతును చంపేశాడు, సింహాన్ని చంపాడు, అది ఒక గొర్రెల కాపరిగా. కానీ ఒక సైనికునిగా వెళ్ళి గొల్లియాతును చంపి రావటం. ఇప్పుడు 18వ వచనం చదువుతున్నాం. అందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేనెంతటి వాడిని? నా స్థితి అయినను ఇశ్రాయేలులలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. దేశంలో ఎవ్వరూ కూడా గొల్లియాతును చంపలేకపోయారు. దావీదే వెళ్ళి గొల్లియాతును ఒక్క దెబ్బకు కొట్టిపడి చంపేశాడు. దేశమంతా కూడా దావీదు పేరుతో మారుమ్రోగిపోతూ ఉంది. అందరూ కూడా దావీదును తెగమెచ్చుకుంటున్నారు. దావీదు 10,000 కొలిదిగా, సౌలు 1,000 కొలిదిగా శత్రువును సంహరించారని చెప్పి ప్రతి నోట అదే పాట. అప్పుడు సౌలు అంటున్నాడు, నా కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే, దావీదు అంటున్నాడు, రాజా నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, మీలాంటి మహారాజుకు అల్లుడిని కావడం నేను తగుదునా? ఏం కనిపిస్తుంది చెప్పండి మీకు? తగ్గింపు తత్వము, దీనత్వము. వాస్తవంగా ఎవ్వరూ సాధించని దాన్ని దావీదు సాధించినప్పుడు ఎంత గర్వం రావాలి. ఎవరూ గొల్లియాతును చంపనప్పుడు ఒక దావీదు వంటి చేత్తో అతను చంపి వచ్చినప్పుడు ఎంత గర్వం కనిపించాలి. దావీదులో మచ్చు కూడా, దావీదులో విజయ గర్వము కనిపించదు. ఏదైనా సాధించినప్పుడు, ఏదైనా అందుకున్నప్పుడు, పొందుకున్నప్పుడు మాటల్లో మార్పు చేస్తుందా? అంటూ ఉంటారు, వీడికి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి టెక్కు బాగా పెరిగింది అంటే అర్థం ఏమిటి? గర్వం. వీడికి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి మాట తీరు మారింది, గర్వం. వీడు కారు కొనుక్కున్నప్పటి నుంచి వీడి పలకరింపే మారిపోయింది, గర్వం. ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి వీడి స్టైలే మారిపోయింది, గర్వం. దయచేసి గమనించండి. దావీదు విజయం సాధించి వచ్చాడు. సౌలేమో కుమార్తెని ఇస్తానంటే, నేను ఏ పాటి వాడినయ్యా, నా ఇల్లు ఏమిటి, నా తండ్రి ఇంటి ఏమిటి, మేము ఏ పాటి వాళ్ళం? రైట్, ఇది స్టార్టింగ్. ఇదేమిటి? స్టార్టింగ్ పీరియడ్ ఇది. సరే రండి, 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు దావీదు మహారాజు అయ్యాడు. దావీదు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. దావీదు పేరు దేశమంతా మారుమ్రోగుతుంది. మహారాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఉన్నతమైన స్థితికి చేరాడు. ఒకప్పుడు గొల్లవాడు, కానీ ఇప్పుడు మహారాజు. ఆ మహారాజు స్థాయికి చేరిన తర్వాత దావీదు యొక్క మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడినైనా నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును?
దావీదు మహారాజు అయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, యెహోవా, ఇంతగా నన్ను దీవించటానికి నేనే పాటి వాడిని? నా ఇల్లు, నా తండ్రి, నా వంశము ఏ పాటి వంశము? ఇంతగా దీవించావే. మహారాజు అయినప్పటికీ కూడా దావీదులో తగ్గింపు తత్వము తనకు దూరం కాల. కారణం తెలుసా? పరిపక్వత. తాను ఎప్పుడూ మర్చిపోలా. ఏమిటి? తను ఒక గొల్లవాడినని. మీకు జ్ఞాపకం ఉందో లేదో, గొల్లియాతును చంపినప్పుడు గొల్లియాతు యొక్క కత్తిని, తనకు సంబంధించిన వాటిని దావీదు తన గుడారములోనికి తీసుకుని వెళ్ళి వాటిని ఉంచుకొనెను అని బైబిల్లో ఉంది. గొల్లియాతును చంపినప్పుడు ఆ కత్తిని, గొల్లియాతు కలిగిన డాలును తీసుకుని వెళ్ళి దావీదు తన గుడారములో దాచుకున్నాడు. కారణం తెలుసా? ఈ గొల్లియాతును నేను చంపాను అంటే అది నా శక్తి యుక్తి కాదు, ఆ దేవుడు నా పట్ల చూపిన కృప. మర్చిపోకుండా ఉండడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఈరోజు నేను ఈ విజయం సాధించానంటే, ఈ ఘనతను సాధించానంటే, గొల్లియాతును జయించానంటే అది నా శక్తి యుక్తి కాదు. దావీదు గొల్లియాతును చంపడానికి తాను రాళ్ళును ఏరినప్పుడు అడుగుతున్నాను, ఎన్ని రాళ్ళు ఏరాడో మీకు జ్ఞాపకం ఉందా? 5 రాళ్ళు ఏరాడు. ఎందుకు 5 రాళ్ళు ఏరాడు? 5 కృపకు సాదృశ్యం. 5 కృపకు సాదృశ్యం. ఈ గొల్లియాతును చంపాలి అంటే అది నా వల్ల కాదు, దేవుని కృప వల్లే సాధ్యమవుతుంది. దేవుని సహాయం వల్లే, దేవుని కనికరం వల్లే సాధ్యమవుతుంది. అది సాదృశ్యం. రెండోదిగా, గొల్లియాతుకు మొత్తం కలిపి 5 సహోదరులు, 5 సర్దారులు. ఫిలిష్తీయులలో 5 సర్దారులు, వారిలో ఒకడు గొల్లియాతు. దావీదు 5 రాళ్ళు తీసుకున్న కారణం ఏమిటంటే, 1 కృప. ఈరోజు నేను వీడిని చంపబోతున్నాను, నా శక్తితో కాదు, దేవుని యొక్క కృపతో. వాడిని చంపిన తర్వాత దేవుణ్ణి మహిమపరిచాడు. కారణం ఏంటి తెలుసా? ఇది నా శక్తిని బట్టి కాదు, దేవుని కృపను బట్టే. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏ విజయం సాధించావో, ఏ స్థాయిలో ఉన్నావో, ఏది కలిగి ఉన్నావో, ఏది కొనుక్కోగలిగావో, అయ్యా అమ్మ వినో, అది నీ శక్తి యుక్తిని బట్టి కాదు, నీ తెలివితేటలను బట్టి కాదు, మరి దేవుని యొక్క మహా కృపను బట్టి. అతిశయించవద్దు, గర్వించవద్దు. కలిగి ఉన్న దానిని బట్టి దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి ఘనపరచు. ఒకరోజు రాజు వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన అడుక్కుంటున్న వ్యక్తిని చూసి, ఏమయ్యా, పని పాటలు ఏమి లేవా, అడుక్కుంటున్నావు? రాజా, పని కోసం వెతికాను, ఎవ్వరూ నాకు పని ఇవ్వలేదు రాజా. నేను పనిస్తే చేస్తావు? ఖచ్చితంగా చేస్తాను, రా లోపలికి. రాజు అతన్ని లోపలికి పిలిపించాడు. ఏదో పని ఇచ్చాడు, ఆ పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత మరొక పని ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు రాజు మంత్రిని చేసేసాడు. మంత్రిని చేసిన తర్వాత, తన తరువాత ఉన్నతమైన స్థానాన్ని అతనికి ఇచ్చిన తర్వాత, అతని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అతని మీద అసూయపడడం మొదలుపెట్టారు. ఒకరోజు అసలు ఈ మనిషి ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి కిటికీలోని చూస్తే, లేచాడు. లేచి తిన్నగా ఒక పెద్ద బీరువా తెరిచాడు. ఆ బీరువాలో పైనుంచి కింద దాకా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అటు ఇటు చూశాడు, నెమ్మదిగా తలుపులు వేసేశాడు. అర్థమైపోయింది, ఓరి దుర్మార్గుడు, రాజుగారి మంత్రిగా ఉంటూ రాజుగారి ఖజానాను దోచుకుంటున్నాడు. వాటన్నిటినీ దాచుకొని ప్రతిరోజు చూసుకుంటున్నాడు. ఈ విషయం రాజుగారికి చెప్పాల్సిందే. రాజుగారి దగ్గరకు వెళ్ళే, రాజా, ఎంత మోసపోయావు నువ్వు, ఏమైంది? నమ్మి నువ్వు మంత్రిగా చేసిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? మీ ఖజానాన్ని దోచేసుకుని తన బీరువాలో దాచేసుకుంటున్నాడు. నిజమా? కావాలంటే వచ్చి చూడండి. అప్పుడే రాజు ఆ మంత్రి ఇంటిలో అడుగు పెట్టేసరికి గబగబా ఆ తలుపులు వేసేసాడు, లాకేసేసాడు, బయటకు వచ్చేసాడు. ఆగో, ఎందుకంత త్వరగా నువ్వు తలుపులు వేసి, బీరువా తలుపులు వేసి వచ్చేస్తున్నావు? తలుపులు తే. అతను ఖచ్చితంగా చెప్పేశాడు, రాజా, మీరు ఏమైనా చేయమని చెప్పండి, చేస్తాను. ఈ బీరువా తలుపు మాత్రం నేను తెరవలేను. నా మాటే కాదంటావా? లేదు రాజా, దయచేసి ఆ బీరువా తెరవకండి, అది నాకు సంబంధించింది. నా రాజ్యంలో ఉంటూ నాకు సంబంధించింది అంటావా? తెరవాల్సిందే. సైనికులను పంపించాడు, భటులను పంపించాడు, బలవంతంగా తాళం లాక్కున్నారు. అది తెరుస్తున్నాడు. వీడిని మామూలుగా శిక్షించకండి, ఖచ్చితంగా వీడిని శిక్షిస్తా, ముందు తెరవండి. భటులు వెళ్ళారు, తలుపులు తెరిచారు, పైనుంచి కింద దాకా చూశారు. రాజా, మీరే వచ్చి చూడండి. రాజు వెళ్ళాడు,
పైనుంచి కింద దాకా చూశాడు. నోట్లోంచి మాట రాలా. మంత్రిని అడుగుతున్నాడు, ఏంటయ్యా, ఏంటిది, ఎందుకు వీటిని దాచిపెట్టావు? ఆ చుట్టూ ఉన్నవాళ్ళు నెమ్మదిగా వచ్చి పైనుంచి కింద దాకా చూశారు. నోట్లోంచి మాట రాలా. కాముగా ఉండిపోయారు. మాట్లాడవే. ఆ బీరువాలో అతను పెట్టిందేంటో తెలుసా? తాను ఆ రాజభవనంలో అడుగు పెట్టినప్పుడు తనతో పాటు తీసుకొచ్చిన చెప్ప, కర్ర, అడుక్కునే వస్త్రాలు. ఎందుకు దాచావు మంత్రి? అప్పుడు ఆ మంత్రి వచ్చి అంటున్నాడు, అయ్యా, రోడ్డు పక్కన అడుక్కుంటున్న సమయంలో నా పట్ల కనికరపడి జాలిపడి నన్ను నువ్వు స్వీకరించి ఈరోజు మంత్రిని చేశావు. ఎక్కడ నేను గర్విస్తానో, ఎక్కడ నేను అతిశయించి మీకు నమ్మక ద్రోహం చేస్తానేమో అనే భయంతో ప్రతిరోజు ఉదయము, ప్రతిరోజు సాయంత్రము నా స్థితి ఒకనాడు ఎలా ఉందో, నా గతి ఒకనాడు ఎలా ఉందో ప్రతిరోజు చూసుకోవడం ద్వారా మీకు నమ్మకస్తునిగా జీవించాలి అనే ఉద్దేశంతోనే వీటిని దాచుకున్నాను రాజా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, జ్ఞాపకం ఉందా ఏ పెట్టెతో నువ్వు హైదరాబాద్ వచ్చావో? జ్ఞాపకం ఉందా ఏ స్థితిలో ఈ పట్టణంలో అడుగు పెట్టావో? జ్ఞాపకం ఉందా ఏ డ్రెస్లో వచ్చావో, ఏ కన్నీటితో వచ్చావో, ఏ కష్టంలో వచ్చావో, ఏ వేదంతో వచ్చావో, ఏ అప్పులతో వచ్చావో, ఏ అవమానంతో వచ్చావో, ఏ నిరాశ నిస్పృహతో ఈరోజు నువ్వు ఉన్న పట్టణానికి నువ్వు వచ్చావో? నీకు జ్ఞాపకం ఉందా? 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం నువ్వు ఈరోజు ఉన్న పట్టణంలో ఎలా అడుగు పెట్టావో జ్ఞాపకం ఉందా? దిక్కు దశ లేని స్థితిలో, నా అన్నవాడు లేనటువంటి పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కనికరించి ఈరోజు నిన్ను ఈ ఉన్నతమైన స్థితికి, స్థాయికి తీసుకొస్తే ఏమైంది నీలో ఆ పరిపక్వత? ఏమైంది నీలో ఆ ఆత్మీయత? మర్చిపోయావే నీ స్థితిని, నీ గతిని మర్చిపోయావే. ఒకప్పుడు దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడో బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఏ చెక్కలో నుండి, ఏ కొయ్యలో నుండి తీయబడ్డావో జ్ఞాపకం ఉంచుకో. ఏ బండలో నుంచి చెక్కబడ్డావో జ్ఞాపకం పెట్టుకో. పరిపక్వత కలిగిన వారు తమ గత స్థితిని మర్చిపోరు. పరిపక్వత కలిగిన వారు ఏ స్థితిలో నుండి దేవుణ్ణి పైకి లేవనెత్తారో మర్చిపోరు. అది తగ్గింపు లక్షణము, తగ్గింపు తత్వంలో కనిపించే లక్షణము దావీదులో కనిపిస్తుంది. ఒక యవ్వనస్తుడుగా గొల్యాతును చంపినప్పుడు ఏమైతే అన్నాడో, మహారాజుగా సింహాసనం మీద కూర్చున్న స్థాయిని దేవుడిస్తే అదే మాట అంటున్నాడు. నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నా తండ్రి ఇల్లు ఏ పాటిదయ్యా, ఇంతగా నన్ను దీవించావు. ఎంతకాలం అయింది నువ్వు దేవుని సందులో మోకరించి కన్నీళ్లతో ఈ మాట చెప్పి? ఎంతకాలం అయింది? ప్రభు, ఒంటరిగా ఈ పట్టణంలో అడుగు పెట్టాను, ఈరోజు నన్ను ఎంతగా దీవించావు. నేను ఏ పాటి వాడినయ్యా, నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చావు, నాకు బిడ్డలను ఇచ్చావు, నాకంటూ స్థిరమైన నివాసం ఇచ్చావు, నాకంటూ కడుపునిండా భోంచేసే కృపనిచ్చావు, నాకు ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చావు. నేను ఏ పాటి వాడినయ్యా? ఈ మాట చెప్పి ఎంతకాలం అయింది? రక్షణ ఇచ్చావు, రక్షణ ఆనందాన్ని ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, సంతోషంగా జీవించే సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చావు. ఇంతకన్నా నాకేం కావాలి ప్రభువా? మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని కృతజ్ఞత భావంతో కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలియచేసి ఎంతకాలమైంది? మూడోదిగా పశ్చాత్తాపంలో కనిపించే లక్షణము, సాత్వికత్వము, తగ్గింపు తత్వము పశ్చాత్తాపంలో కనిపించే లక్షణము. మనష్షే ఎవరో తెలుసా మీకు? హిజ్కియా కుమారుడు. హిజ్కియా ఎవరో తెలుసా మీకు? దేవుడు అంటే బహు భయభక్తులు కలిగినటువంటి వాడు. అటువంటి అద్భుతమైన తండ్రికి పుట్టాడు మనష్షే. 12 సంవత్సరాల వయసులోనే దేశాన్ని పరిపాలించే మహాభాగ్యాన్ని పొందుకున్నాడు. 55 సంవత్సరాలు ఏ రాజు పరిపాలించినంత కాలము పరిపాలించే ధన్యతను దేవుడు మనష్షేకి ఇస్తే, మనిషి ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయాడు. తను పొందుకున్న అధికారాన్ని చూసుకొని, ఆ హోదాను చూసుకొని, ఆ పదవిని చూసుకొని దేవుణ్ణి మర్చిపోయాడు. తండ్రి నేర్పించిన ఆత్మీయ పాఠాలు ఏమైనాయి? మర్చిపోయాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య? నీ తండ్రి, నీ తల్లి చాలా భక్తిపరులు, నేను చిన్నప్పటి నుంచి ఆత్మీయ మార్గంలో పెంచారు. కానీ ఈరోజు నువ్వు పొందుకున్న ఉద్యోగాన్ని బట్టి, నువ్వు పొందుకున్నటువంటి అధికారాన్ని బట్టి, నువ్వు పొందుకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, కలిసి వచ్చినటువంటి కాలాన్ని బట్టి నువ్వు దేవుణ్ణే మర్చిపోయావు. ఈరోజు నువ్వేమై ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏమి పొందుకున్నావో, ఏమి కలిగి ఉన్నావో
తనంతటికి కారణము దేవుడు అనే సత్యం మర్చిపోయి విర్రవీగి దేవుణ్ణే కాళ్ళదన్నే స్థితికి వచ్చేసావు. మనష్షే అదే స్థితికి వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్తలను పంపించాడు. అయ్యా, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు, నన్ను తిరస్కరించి నువ్వు జీవిస్తున్నావు, ప్రమాదము. దేవుడు మనిషికి ఎంత చెప్పినా సరే వినలా. కొంతమందికి దేవుడు ఎంత చెప్పినా వినరు, ఎన్నిసార్లు గద్దించినా వినరు. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూనే దేవుణ్ణి మర్చిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితికి చేరినప్పుడు ఎవరు చెప్పినా వినరు. మనిషి ఎవరు చెప్పినా, ప్రవక్తలు చెప్పినా వినలా. దేవుడు చూశాడు. మనిషి వినకపోయేసరికి శత్రువుని పిలిచాడు. శత్రువు అమాంతంగా వచ్చేశాడు. మనిషిను పట్టుకున్నాడు, బంధించి పడేశాడు. మనిషి సింహాసనం పై నుంచి కిందకు లాగి పడేశాడు. మనిషిని సంకెళ్ళతో బంధించి ఈడ్చుకుని పోయారు. మనిషి ఆలోచిస్తున్నాడు, 55 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాను, ఈరోజు శత్రువు చేతిలో బందీనై సంఖ్యల చేత బంధించబడి చెరసాల్లో కుప్పకూలిపోయాను. అసలు ఏం జరిగింది? ఎందుకు నాకు ఈ దుస్థితి వచ్చింది? అప్పుడు అర్థమైంది, నన్ను సృష్టించిన నా దేవుణ్ణి, నా తండ్రి సేవించిన నా దేవుణ్ణి నేను తిరస్కరించాను. నేను ఏ అధికారం కలిగి ఉన్నానో, ఏ హోదా కలిగి ఉన్నానో, ఏ స్థితిని కలిగి ఉన్నానో దానంతటికి కారణమైన జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించాను. ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాను. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? దేవుడు ఎంతో కాలంగా నీ జీవితాన్ని చూస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ పద్ధతులు బాగోలేదని, నీ అలవాట్లు బాగోలేదని, నీ మాట తీరు బాగోలేదని, నీ చూపులు బాగోలేదని, నీ పనులు బాగోలేదని, ఒక భర్తగా ఒక భార్యగా నువ్వు జీవిస్తున్న జీవిత విధానం బాగోలేదని దేవుడిని నువ్వు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడా? అయినా పట్టించుకోకుండా నువ్వు విర్రవీగుతున్నావా? అయితే జాగ్రత్త, శత్రువు రాబోతున్నాడు, నీ మీదకు విపత్తు రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత త్వరలోనే నీ మీద పడబోతుంది. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు, ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు ఎదిరించలేవు, ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు భరించలేవు, ఆ రోజు వచ్చినప్పుడు తల ఎత్తుకోలేవు. మనిషి లాంటి వాడినే దేవుడు మడిచిపడేశాడు. మనిషి లాంటి వాడినే దేవుడు వంచి పడేశాడు. శత్రువు వచ్చి ఏం చేశాడో చూడండి ఉందాం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించిన మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని హీన స్థితికి సంకెళ్లతో బంధించబడి ఒక మూలకు కుక్కి వేయబడిన స్థితిలో తప్పించుకునే మార్గం లేని స్థితికి మనిషి తీసుకురాబడినప్పుడు తను తాను తగ్గించుకొని, ఒకప్పుడు నా తండ్రి ఏ దేవుణ్ణి సేవించాడో ఆ దేవుణ్ణి సేవించకేగా, విర్రవీగేగా, గర్వించేగా, కొవ్వు పట్టేగా నేను జీవించి రోజు ఈ స్థితికి వచ్చాను. తను తాను తగ్గించుకొని యెహోవాకు మొర్ర పెట్టాడు. నాయనా యెహోవా, ఎంత పాపిష్టివాణ్ణి, ఎంత పశుప్రాయుణ్ణి, నువ్వు ఇచ్చిన అధికారాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగపరుచుకున్నాను. నువ్వు ఇచ్చిన ఈ జీవితాన్ని పాపిష్టి పనుల కోసం వాడేసుకున్నాను. నువ్వు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా అసలు నీ మాట పట్టించుకోకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా అగౌరవించాను. ఇప్పుడు ఇదిగో దిక్కుమాలిన దౌర్భాగ్య స్థితికి చేరి సంఖ్యలతో బంధించబడి పడి ఉన్నాను. నన్ను క్షమించు. బహుగా తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడు. 55 సంవత్సరాలు ఇష్టానుసారంగా జీవించిన వాడిని దేవుడు క్షమిస్తాడంటారా? 55 సంవత్సరాలుగా దేవుడు అంటే లెక్క లేకుండా, భక్తి లేకుండా, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన వాడిని ఇప్పుడు సింపుల్గా తగ్గించుకుని ప్రార్థన చేసేసి ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమిస్తాడంటారా? ఏం జరిగిందో తెలుసా? 55 సంవత్సరాలుగా దేవుణ్ణి బహుగా విసిగించిన, వేధించిన, బాధించిన, ఏడిపించిన మనిషే చెరసాల్లో పడి మోకాల మీద పడి ఏడుస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడండి. మనిషి ఏడుస్తూ ఉంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడో తెలుసా?
చెరసాల్లో పడి ఉన్న మనిషేను దేవుడు నువ్వు క్షమాపణ కోరావు, నువ్వు తగ్గించుకున్నావు, అది నాకు చాలు, మరలా నీ సింహాసనాన్ని నేను నీకు ఇస్తాను, బయటికి రా. దేవుడు అద్భుతంగా మనిషిను బయటికి తీసుకొచ్చాడు. ఎలా చూద్దాం రండి. ఆయనకు మొరపెట్టగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. ప్రియ సహోదరులు సహోదరులు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాటను వినకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. దేవుడు నిన్ను శిక్షకు అప్పగించబోతున్నాడు. ఇప్పటికే నీ జీవితంలో దేవుని శిక్ష గుండా వెళుతూ ఆ శిక్షను భరించలేక ఏడుస్తున్నట్లయితే తగ్గింపు తత్వంతో దేవుని సన్నిధిలో క్షమాపణ కోరు. ప్రభువా, నేను చేసింది తప్పే, ఆ తప్పుకు నేను మూల్యం చెల్లిస్తున్నాను. నేను చేసింది పాపమే, ఆ పాపానికి నేను మూల్యం చెల్లిస్తున్నాను. అందుకే నా శరీరంలో ఈ అనారోగ్యం, అందుకే ఆర్థికంగా చితికిపోయా, అందుకే ఉద్యోగం పోగొట్టుకున్నా, అందుకే కుటుంబంలో సమాధానం లేక సంతోషం లేక ఈరోజు నరకం చూస్తున్నా. దీని అంతటికి కారణమో ఎన్నిసార్లు నన్ను హెచ్చరిక చేసినా, ఎన్నిసార్లు నన్ను గద్దించినా, ఎన్నిసార్లు ఆ పాపమును విడిచిపెట్టమని, బ్రతుకును మార్చుకోమని నాకు నువ్వు సెలవిచ్చినా నీ మాటను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించాను. కాబట్టి ఈరోజు శిక్షను అనుభవిస్తున్నాను. కానీ ఇదే శిక్ష నేను అనుభవించలేను. ప్రభువా, నన్ను క్షమించవా? ఈ దౌర్భాగ్యమైన దుర్భరమైన జీవితంలో నుంచి నన్ను విడిపించవా? పశ్చాత్తాపడినట్లయితే, నిన్ను తగ్గించుకున్నట్లయితే నా దేవుడు మంచివాడండి, నా దేవుడు కనికరం కలవాడండి. ఒక దొంగేమో నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, అది గర్వమో. రెండో వాడేమో మనం చేసిన పాపిష్టి పనులను బట్టి మనం శిక్షించబడుతున్నాం, కానీ ఈయనేం పాపం చేశాడు, ఏ తప్పు చేయకుండా సిలువలో వేలాడుతున్నాడు, అది తగ్గింపు తత్వము. యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు ఈ పాపిష్టి వాడిని జ్ఞాపకం చేసుకుంటావా? యేసు అంటున్నాడు, నిశ్చయముగా నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. తగ్గింపు తత్వము ఒక వ్యక్తిని రక్షించేది, తగ్గింపు తత్వము ఒక వ్యక్తి పాపములకు క్షమాపణ తీసుకొచ్చేది, తగ్గింపు తత్వము ఒక వ్యక్తిని పైకి హెచ్చించేది, తగ్గింపు తత్వము. ఆ తగ్గింపు తత్వం లేకేగా ఎంతకాలం నీ తప్పును ఒప్పుకోలేదు. ఆ తగ్గింపు తత్వం లేకేగా ఎంతకాలం నీ జీవితాన్ని సరిచేసుకోలేదు. నీ మాట తీరును, నీ ప్రవర్తనను, నీ కుటుంబాన్ని, నీ జీవిత విధానాన్ని నువ్వు చక్కబెట్టుకోలేకపోవడానికి కారణము నీ గర్వమేగా. ఎంతకాలం నీ గర్వంతో నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావు. కనీసం ఈరోజైనా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ జీవితాన్ని సరిచేసుకుంటే, తప్పును ఒప్పుకుంటే, నా ప్రభు నిన్ను క్షమించటానికి, హెచ్చించటానికి, ఉన్నతమైన స్థితిని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. తగ్గించుకుందామా? అయితే మీరున్న చోటే మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధులలో కనిపించే లక్షణము సాత్వికత్వము. పౌలు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, దావీదు నీకు దగ్గరగా చేరే కొలది ఎంత తగ్గించుకున్నాడో, ఇట్టి తగ్గింపు తత్వాన్ని మాకు దయచేయి నాయన. అది పరిశుద్ధుల్లో కనిపించే లక్షణము, అది పరిపక్వతలో కనిపించే లక్షణము. మనిషే పశ్చాత్తాపడ్డాడు, అది పశ్చాత్తాపడే వారిలో కనిపించే లక్షణము. ఇదిగో ఈరోజు ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎందరైతే నీ కనికరము కొరకు, క్షమాపణ కొరకు నాయన వేడుకుంటున్నారో, అటు వారిని కనికరించండి, దర్శించండి, దీవించండి, హెచ్చించండి, లేవనెత్తండి. నీ నామ మహిమార్థమై మమ్మను ఉద్ధరించండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మమ్మను పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి. పరిశుద్ధులుగా పిలువబడ్డానికి, పరిశుద్ధులుగా జీవించుటకు పిలువబడ్డాం. ఆ పిలుపుకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.